భయ్య ఇప్పుడే జాక్ మూవీ సినిమా చూసొచ్చా. సినిమా ఎలా ఉందంటే నాకు అంతగా అనిపించలేదు భయ్య. జస్ట్ ఓకే. మరీ హై ఇచ్చేంత రేంజ్ లేదు. మన సిద్ధన్న కంటిన్యూస్ గా డీజేటీలు ఇంకా టెలిస్కోర్ తో ఇటు కొట్టాడు భయ్య. జాక్ మూవీ పైన హై బాగా ఉంది భయ్య. బొమ్మరిల్లు భాస్కర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా టెలిస్కోర్ తర్వాత మూవీ రిలీజ్ అవబోతుంది. ఇంకా మూవీకి వెళ్ళిపోయాను భయ్య చూద్దామని. మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు ఏం బాగాలేదు భయ్య అసలుకి. హిట్లరీ ఏదో ఇంటర్వెల్ ముందు కొంచెం హై ఇచ్చే సీన్ కనపడుతుంది అంతే. దానికి మించి మిగతాది ఏమీ బాగాలేదు భయ్య నాకు మాత్రం. సిద్ధన్న యాజ్ యూజువల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు బాగానే. కామెడీగా జ్యువెల్గా బాగా అనిపించాడు సిద్ధన్న. వైష్ణవ్ చైతన్య గారు ఎందుకు తీసుకున్నా అర్థం కాలేదు భయ్య అసలుకి. సాంగ్స్కి వచ్చింది ఇంకా వెళ్ళిపోద్ది అంతే. ఇంకా మ్యూజిక్ కూడా బాగా అనిపించలేదు భయ్య అసలుకి. సాంగ్స్ ఒక్క సాంగ్ కూడా బాగా అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏం అంతగా హైపించలేదు. ఇంకా సిద్ధానికి ఇంకా వైష్ణవ్ చైతన్య మంచి సీన్స్ కూడా పర్లేదు భయ్య అసలుకి. మన ప్రకాష్ రాజ్ గారికి మంచి రోల్స్ పడతాయి బొమ్మరిల్లు భాస్కర్ లో. మరి దాంట్లో ఎందుకు పడలేదు నాకు అర్థం కాలేదు భయ్య అసలుకి. స్టోరీ కూడా ఏమంత బాగాలేదు. మరి దీని మూవీ కూడా సీక్వెల్స్ కూడా ఉన్నాయంట. మరి ఫస్ట్ ఇంకా తీస్తారో లేదో తెలియదు. ఇంకా సీక్వెల్స్ ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయింది. ఇంకా మిగతా సీక్వెల్స్ ఎలా ఉంటాయేమో మరి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సిద్ధన్న బాగానే చేశాడు. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. మా బొమ్మరిల్లు భాస్కర్ గారు మూవీ తీస్తాను అనుకోలేదు భయ్య అసలుకి. ఇంకా ఫైనల్ గా ఎంతమంది ఈ మూవీ చూసారో కింద కామెంట్ చేసి చెప్పండి భయ్య. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.